నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ శివ ఇన్ తెలుగు. సో పేరు మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోలో నేను ఒక కొత్త మొబైల్ని అయితే తీసుకొచ్చిన. ఆ మొబైల్ అనేది ఈ రోజే లాంచ్ అయింది. మోటో జీ 5G ఫోన్ అనేది ఇండియాలో లాంచ్ అయిపోయింది. సో దీని స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, తర్వాత ధర ఎంత ఉంది, ఎప్పుడు మనకి ఆన్లైన్లో దొరుకుతుంది అనేది నేను చెప్పబోతున్నాను. ఈ ఫోన్ అయితే మెయిన్గా OnePlus నాడికి ఆపోజిట్గా వచ్చిందనమాట. దాని ఫీచర్స్తో పోలినట్టే ఉందన్నమాట. సో ఈ ఫోన్ ఎట్లా ఉంది, ఏం కథ అనేది తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పని అయితే గట్టిగా గుద్దండి. సో దానివల్ల నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఇప్పుడు ఈ ఫోన్ గురించి అయితే తెలుసుకుందాం. మోటో జీ 5G ఫోన్. సో లెట్స్ గో. ఇప్పుడు మోటో జీ 5G స్పెసిఫికేషన్స్ ఏందో చూసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ దీంట్లో డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచ్ మ్యాక్స్ విజన్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే మనకి చూసుకొని ఉంది. దీంట్లో ఇది పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. దీంట్లో తర్వాత చూసుకుంటే 6GB ర్యామ్, 128GB ఇన్బిల్ట్ మెమరీతో వస్తుంది. మెమరీ పెంచుకోనికి కూడా మనకి మైక్రో SD కార్డ్ వేసుకోనికి అవకాశం అయితే ఇచ్చారు. 1TB వరకు పెంచుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అట్లే దీంట్లో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అయితే వస్తుంది. దీంతో పాటు మనకి ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తోని ఈ ఫోన్ అనేది రన్ అవుతుంది అనమాట. దీంట్లో మళ్ళీ కెమెరా చూసుకుంటే కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది వెనకాల. సో అట్లే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, అంటే 3 కెమెరాలు వెనకాల అయితే ఇస్తున్నాడు. తర్వాత దీంట్లో మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, అంటే సెల్ఫీ కెమెరా అయితే ఈ ఫోన్తో వస్తుంది అనమాట. తర్వాత ఈ ఫోన్లో బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అట్లే దీంతో పాటు మనకి 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నాడు అనమాట. ఫాస్ట్ ఛార్జర్ మనకి దీంతో పాటు వస్తుంది. అట్లే ఇందులో మనకి సెక్యూరిటీ వైజ్గా చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది వస్తుంది. సో మన వేలుతోనైతే దీన్ని అన్లాక్ చేసుకోవచ్చు. అంటే కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో 5G కనెక్టివిటీ అని చెప్తున్నారు, కానీ ఇండియాలో ఇంకా 5G సిమ్స్ అయితే 5G నెట్వర్క్ అయితే లేదు కాబట్టి మనకి 4G సిమ్ వేసుకొని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. మొత్తం మీద ఈ ఫోన్ ధర చూసుకుంటే 21,000 అని చెప్తున్నారు. సో 21,000కి ఇది ఆన్లైన్లో మనకి December 7 నుంచి ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ సేల్లో భాగంగా దీంట్లో ఏంటంటే మనకి HDFC డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉంటే మనకి 10% డిస్కౌంట్, అంటే ఒక ₹1000 డిస్కౌంట్ అయితే దీనిపైన ఇస్తున్నారు. 10% కాదు. సో ₹1000 డిస్కౌంట్ అయితే మొత్తం మీద ఇస్తారు. సో 20,000కి ఈ ఫోన్ అనేది దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఈ ఫోన్ కొనాలా వద్దా అనే వాళ్ళకి ఇది నాన్ చైనీస్ బ్రాండ్ కాబట్టి ఒకవేళ మీరు మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750G ఇచ్చిండు. అట్లే ఒక కెమెరా ఒకటి 64 మెగాపిక్సెల్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో ఇచ్చిండు. తర్వాత మనకి డిస్ప్లే కూడా మంచి 6.7 ఇంచ్ మ్యాక్స్ విజన్ డిస్ప్లే ఇచ్చిండు, ఫుల్ హెచ్డి డిస్ప్లే అది కూడా. సో అంతా బాగానే ఉంది. బట్ ఒక కెమెరా దగ్గర ఒకటి కొద్దిగా 64 మెగాపిక్సెల్ ఉంటే ఇంకా బాగుండేది. సో మీరు నాన్ చైనీస్ బ్రాండ్కి పోవద్దు అనుకుంటే ఈ మొబైల్కి అయితే మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. 20,000కి ఇది మనకి December 7కి అయితే దొరుకుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మోటోరోలా G5G ఫోన్ అనేది, మోటో G5G. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ కానీ నా వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే కమెంట్ కూడా చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి గట్టిగా గట్ట పైన అయితే గుర్తుండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.